హాయ్ ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పటివరకు స్పీడ్ మ్యాథ్స్‌లో ఎడిషను, సబ్‌స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను వీటి గురించి నేర్చుకున్నాం. సో, ఈ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేది సమ్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి. సో, వాటి గురించి కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. సో, ఏదైనా నంబర్‌ని 5తో మల్టిప్లై చేయాలన్నా, లేదా 25తో మల్టిప్లై చేయాలన్నా, లేదా 125తో మల్టిప్లై చేయాలన్నా చిన్న ట్రిక్ ఉంది. అది చూద్దాం. అలానే ఒక నంబర్‌ని 5తో డివైడ్ చేయాలన్నా లేదా 25తో డివైడ్ చేయాలన్నా, లేదా 125తో డివైడ్ చేయాలన్నా ట్రిక్ ఉంది. అది ఏ విధంగా అనేది చూద్దాం. సో, ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నెంబర్‌ని 5తో డివైడ్ మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్‌ని 2తో డివైడ్ చేసి ఒక జీరోని ఆ నెంబర్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అలాగే 25తో మల్టిప్లై చేయాలంటే ఆ నెంబర్‌ని 4తో డివైడ్ చేసి 2 జీరోస్ ఆ నెంబర్ పక్కన పెడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుందన్నమాట. అలాగే 125తో ఆ నెంబర్‌ని మల్టిప్లై చేయాలన్నప్పుడు ఆ నెంబర్‌ని 8తో డివైడ్ చేసి 3 జీరోస్ గాని మనం ఆ నెంబర్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ 10తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 100తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 1000తో మల్టిప్లై చేయాలి. అది దీని మీనింగ్. ఒకవేళ ఇక్కడ మనకి ఏదైనా పాయింట్స్‌లో వస్తే ఇంటూ 1000 చేస్తాము. ఇక్కడ పాయింట్స్‌లో వస్తే ఇంటూ డివైడ్ చేసేటప్పుడు పాయింట్స్‌లో వస్తే ఇంటూ 100 చేస్తాం. ఇక్కడ కూడా పాయింట్స్‌లో వస్తే ఇంటూ 10 చేస్తాం అన్నమాట. అది ప్రాసెస్. సో, ఎగ్జాంపుల్‌లోకి వెళ్దాం. ఇక్కడ 256 ఇంటూ 5 ఇచ్చాడు. అంటే ఈ 256ని ఏం చేయాలి? 2తో డివైడ్ చేయాలి. సో, 2తో డివైడ్ చేయాలంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో డివైడ్ చేయండి. 2 ones 2, 2 twos 4. సో, 5లో 4 తీస్తే 1 రిమైండర్. సో, 1 6 16. సో, 2 8s 16. సో, 8. సో, పక్కన ఏం చేయాలి? 1 0 యాడ్ చేసాం. అంటే ఇంటూ 10. సో, ఇది ఆన్సర్ అవుతుంది. 1280 ఆన్సర్. అలాగే 516 ఇంటూ 25. ఇక్కడ ఏం చేయాలి? 4తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, 4తో డివైడ్ చేయాలి కాబట్టి 5ని 4తో డివైడ్ చేసి 4 ones 4. సో, 11. 4 twos 8. 11 నుంచి 8 తీస్తే 3 36. 4 9s 36. సో, 2 జీరోస్ కాబట్టి 2 జీరోస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. అలాగే ఇప్పుడు 256 8తో డివైడ్ చేయాలి. సో, 8తో కాబట్టి 2 అవుతుంది కాబట్టి 25. సో, 8 3s 24. 1 రిమైండర్ 1 6 8 twos 16. సో, 3 జీరోస్ కాబట్టి 1 2 3. సో, ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ డివిజన్‌కి వెళ్దాం. ఇప్పుడు ఈ నంబర్‌ని ఏదైనా నంబర్‌ని 5తో డివిజన్ చేసేటప్పుడు ఏం చేయాలి? సో, ఆ నంబర్‌ని ఇంటూ 2 చేసి డివైడెడ్ బై 10 అన్నమాట ఇక్కడ. సో, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 68 దీన్ని 5తో డివైడ్ చేయాలంటే ఇంటూ 2 చేయండి. 68 ఇంటూ 2 అంటే 2 8s 16. 1 క్యారీ ఆన్ 2 6. 12 1 13. 1 36. డివైడెడ్ బై 10 అంటే ఎంత అవుతుంది? 0.3కి 6 మధ్యలో అంటే 13.6 ఆన్సర్. నెక్స్ట్ 123 డివైడెడ్ బై 25. సో, ఈ నెంబర్‌ని 4తో మల్టిప్లై చేయండి. 4 3s 12. 1 క్యారీ ఆన్ 4 2s 8. 8 plus 1 9. 4 ones 4. ఓకే. 100తో డివిజన్ చేయాలి కాబట్టి 4.92 అవుతుంది నా ఆన్సర్. 4.92. నెక్స్ట్ ఇప్పుడు 564 డివైడెడ్ బై 125. ఇప్పుడు ఈ నెంబర్‌ని 8తో మల్టిప్లై చేయండి. 8 4s 32. 3 carry on. 8 6 48 plus 3 51. 5 carry on. 8 5s 40. 40 plus 5 45.
45. ఇప్పుడు 1000తో డివిజిబుల్ చేయాలి కాబట్టి 4.512 అవుతుంది నా 4.512. దట్స్ ఇట్. ఓకే.